హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 10 పాయింట్స్ డౌన్ అయ్యి 60,105 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 18 పాయింట్స్ డౌన్ అయ్యి 17,896 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 18 పాయింట్స్ గెయిన్ అయ్యి 42,433 దగ్గర క్లోజ్ అయింది. నిన్నటి ఈక్విటీ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ ఫెడ్ చైర్మన్ అయిన పవల్ గారు స్టేట్మెంట్స్ చేస్తారు అనుకున్నాం కదా, కానీ తను ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గాను ఆర్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా వడ్డీ రేట్ల గురించి వీటి గురించి ఎక్కడ కూడా స్టేట్మెంట్స్ చేయలేదు. మాట్లాడిందంతా సెంట్రల్ బ్యాంక్స్ ఒక ఇండిపెండెన్స్ గురించి అండ్ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అండ్ నాన్ ఇంటర్ఫిరెన్స్ గురించి. సో చెప్పాలంటే మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే అప్డేట్స్ తన ఒక్కటి కూడా ఇవ్వలేదు. దీని కారణంగా ఓవర్ నైట్ లో మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా పెద్ద చేంజ్ ఏం రాలేదు. అండ్ అనూహ్యంగా ఓపెన్ అయిన తర్వాత ఇండియన్ ఈక్విటీ మార్కెట్ సడన్ గా ఫాలో అయ్యి అండ్ విత్ ఇన్ మినిట్స్ లో అగైన్ భారీగా మార్కెట్స్ అప్ సైడ్ కి వచ్చి స్టెబిలైజ్ అయ్యి త్రూ అవుట్ ద సెషన్ లో టోటల్ గా కన్సాలిడేషన్ మనకు కనిపించింది. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్స్ పర్టికులర్ గా ఫ్రైడే నుంచి చూస్తే ఫ్రైడే, మండే అండ్ ట్యూస్డే ఈ 3 డేస్ కూడా ఆప్షన్ సెల్లర్స్ కంత బెటర్ గా కనిపించదు. బికాస్ ఇంట్రాడే లో స్వింగ్స్ అలా ఉన్నాయి అండ్ ఈవెన్ ఓవర్ నైట్ గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ కూడా ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఆప్షన్ సెల్లర్స్ ని ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ లాస్ట్ 13 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కంటిన్యూస్ గా మార్కెట్ లో సెల్ చేస్తూనే వస్తున్నారు. అండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎమర్జింగ్ మార్కెట్స్ ఒక ఫండ్ ఫ్లోస్ ని గమనిస్తే ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో $1.3 బిలియన్ దగ్గరగా సెల్ చేస్తుంటే, తైవాన్ మార్కెట్స్ లో మాత్రం $2.2 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. సౌత్ కొరియా మార్కెట్ లో $1.3 బిలియన్ దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. కాబట్టి లాస్ట్ 1 వీక్ డేటాని మీరు చూస్తే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా పెద్దగా మనకి మూవ్ కనిపించదు. కానీ గ్లోబల్ మార్కెట్స్ అయిన తైవాన్ 2.6% అండ్ నికాయ్ కూడా అప్ సైడ్ కి మూవ్ అయింది. ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇండియా రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో సెల్ ఆఫ్ ఎక్కువ అయింది. అండ్ ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ లోకి లైక్ తైవాన్, సౌత్ కొరియా వీటిలోకి ఫండ్స్ అయితే ఎక్కువ ఫ్లో అవుతున్నాయి. అండ్ రేపటి సెషన్ చాలా ఇంపార్టెంట్ సెషన్. బికాస్ రేపు యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఎండ్ ఆఫ్ ద డే లో అప్డేట్ అవుతుంది. కాబట్టి రేపటి మార్కెట్ ని ఇంపాక్ట్ చేయదు. రేపు రాబోతున్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఆ నెక్స్ట్ డే ఉండబోతున్న మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ రేపు మన ఇండియాకి సంబంధించిన డిసెంబర్ సిపిఐ డేటా అప్డేట్ అవుతుంది. అండ్ నవంబర్ కి సంబంధించిన ఐఐపి డేటా అప్డేట్ అవుతుంది. అండ్ ఇన్ఫోసిస్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ రిజల్ట్స్ ఉండబోతున్నాయి. అండ్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా రేపటి సెషన్ లో మనకి ఉంటుంది. అండ్ జనవరి 4th నుంచి ఉంటున్న ట్రేడింగ్ సెషన్స్ ని మీరు గమనిస్తే, జనవరి 4th ఐ థింక్ ఆల్మోస్ట్ 190 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ఫాల్ అయింది. తర్వాత ఒక 5 పాయింట్స్ ఫాల్ అయింది. తర్వాత 133 పాయింట్స్ అండ్ రీసెంట్ జనవరి 9 242 పాయింట్స్ పెరిగి అనూహ్యంగా నెక్స్ట్ డేనే 187 పాయింట్స్ దగ్గరగా కరెక్ట్ అయ్యి ఇవాల్టి ట్రేడింగ్ సెషన్ లో కూడా ఫస్ట్ ఫ్యూ మినిట్స్ వోలటాలిటీ తర్వాత నుంచి కంప్లీట్ కన్సాలిడేషన్. ఓవరాల్ గా జనవరి 4th నుంచి తీసుకుంటే ఎక్సెప్ట్ 1 or 2 డేస్ ఒక బిగ్ వోలటాలిటీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో జనవరి స్టార్టింగ్ నుంచి కనిపిస్తూనే ఉంది. పర్సనలీ నేను ప్రీవియస్ గా చెప్తున్నదే అగైన్ చెప్తున్నాను, 18,300 350 జోన్స్ అబోవ్ మార్కెట్ వచ్చే సస్టైన్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్ గా నియర్ టర్మ్ వ్యూ బేరిష్ గానే ఉంచుతున్నాను. మీన్స్ ఎనీ రివర్సల్ ఫ్రమ్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ బ్రేక్ అవుతున్నప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రీసెంట్ మంత్స్ లో మీరు ఆటో స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని గమనిస్తూ ఉంటే అన్ని స్టాక్స్ ఒక ట్రెండ్ లో మూవ్ అవట్లేదు. కొన్ని స్టాక్స్ బాగా బెటర్ గా మూవ్ అవుతున్నాయి, ఇంకొన్ని స్టాక్ కొంత వీక్ గా మీన్స్ కరెక్ట్ అవుతూ డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న డేటా అంతటిని మనం అర్థం చేసుకుంటూ అప్కమింగ్ ఆటో నెంబర్స్ మీన్స్ రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవబోతుంది కదా, అందులో ఆటో ప్లేయర్స్ నెంబర్స్ ఎలా ఉంటాయని మీతో కొంత డేటాను షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్, ప్రైస్ ఎకనామిక్స్ లైక్ మార్జిన్స్ ఎంత ఉంటాయని మాట్లాడుకుంటే, ఈ కార్లు ఆర్ ఈ పెద్ద పెద్ద వెహికల్స్ తయారు చేసే కంపెనీస్ అన్నిటికీ రా మెటీరియల్, మోస్ట్ ఆఫ్ ద మెయిన్ రా మెటీరియల్ స్టీల్. సో ఈ స్టీల్ కమోడిటీ ప్రైజెస్ పీక్స్ నుంచి కరెక్ట్ అయింది కాబట్టి, ఈ కమోడిటీ ప్రైస్ తగ్గింది కాబట్టి ఇది పాజిటివ్. అండ్ ఈవెన్ వీళ్ళు ప్రైస్ హైక్స్ కూడా తీసుకున్నారు ఇన్ బిట్వీన్. అండ్ సేల్స్ కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా ఉన్నాయి. మీరు గమనించండి, మోస్ట్ ఆఫ్ ద కార్స్ అండ్ ఈవెన్ కమర్షియల్ వెహికల్స్ కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో కమోడిటీ ప్రైస్లు తగ్గాయి, వీళ్ళు ప్రైస్ హైక్స్ తీసుకున్నారు అండ్ సేల్స్ బెటర్ గా ఉన్నాయి. ఇవన్నీ పాజిటివ్ సైడ్. అండ్ ఇందులో నుంచి తీసేయాల్సిన నెగిటివ్ ఏంటంటే, వీళ్ళు డిస్కౌంట్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఇటు పక్క నుంచి ప్రైస్ హైక్ చేసి ఇటు డిస్కౌంట్స్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. మేబీ స్లోగా గ్రాడ్యువల్ గా డిస్కౌంట్స్ ని రిమూవ్ చేసి ఆ ప్రైజెస్ ని స్టెబిలైజ్ చేయాలనేది వీళ్ళ ప్రయత్నం అవ్వచ్చేమో. బట్ ప్రెసెంట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఒక నెగిటివ్ గా చూడాలి. ఓవరాల్ నెట్ టు నెట్ చూస్తే మార్జిన్స్ ప్రీవియస్ క్వార్టర్లీ నెంబర్స్ తో పోలిస్తే ఈసారి పెరగడానికి పాసిబిలిటీ ఉంది. అవన్నిటికీ ఒకలానే ఉంటుందా? లేదు. పర్సనలీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది రీసెంట్ ఉన్న డేటా ప్రకారం మనం అర్థం చేసుకోగలిగితే ఎక్కువ శాతం లాభపడబోయే స్పేస్ ఈసారి కమర్షియల్ వెహికల్ స్పేస్ లైక్ అశోక్ లీలాండ్ వాళ్ళు కానీ ప్యూర్లీ అండ్ టాటా మోటార్స్ వాళ్ళకి కూడా కమర్షియల్ వెహికల్ స్పేస్ లో బిజినెస్ ఉంది. సో అక్కడ కూడా మనకి మంచి నెంబర్స్ కమర్షియల్ వెహికల్ స్పేస్ లో కనిపించచ్చు. వెరాస్ ప్యాసింజర్ వెహికల్ స్పేస్ లో టాప్ ప్లేయర్ గా రీసెంట్ టైమ్స్ లో వస్తున్న సేల్స్ డేటాను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది M&M, మహీంద్రా అండ్ మహీంద్రా అండ్ ఈవెన్ దీని తర్వాత మారుతి సుజుకి వాళ్ళు కానీ ఈవెన్ టాటా మోటార్స్ వాళ్ళ నెంబర్స్ కూడా బెటర్ గానే డిస్ప్లే అవుతున్నాయి. ఈవెన్ ట్రాక్టర్ మ్యానుఫాక్చరర్స్ రిలేటెడ్ గా ఎస్కాట్స్ వాళ్ళు కూడా గుడ్ డేటానే పోస్ట్ చేస్తున్నారు. సో టోటల్ ఈ స్పేస్ లోనే మనకు కొంత పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి మార్కెట్ లో. మరి 2-వీలర్ మార్కెట్ ఎలా ఉంది? బజాజ్ ఆటో వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అయితే ఎక్కువగా ఫాలో అవుతున్నాయి రీసెంట్ నెంబర్స్ ని బట్టి. హీరో మోటో కాప్ వాళ్ళు కానీ ఈవెన్ టీవీఎస్ మోటార్ వాళ్ళకి సంబంధించిన 2-వీలర్ సేల్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో అంత స్ట్రాంగ్ గా ఏం కనిపించట్లేదు. కాబట్టి 2-వీలర్ ప్లేయర్స్ దగ్గర నుంచి సడన్ సర్ప్రైజ్
సర్ప్రైజ్ ఏదైనా కనిపించాలే కానీ ఇప్పుడు వరకు ఉన్న ఎస్టిమేట్స్ ని బట్టి ఇప్పటి వరకు ఉన్న డేటాని బట్టి చూస్తే వాళ్ళంతా స్ట్రాంగ్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తారనేలా అయితే మనకు ఆ డేటా కనిపించట్లేదు. ఓకే, ఇది అప్కమింగ్ రిజల్ట్స్ వరకు, ఈ క్వార్టర్లీ 3 నెంబర్స్ వరకు ఓకే. బట్ అప్కమింగ్ ఇయర్స్ లో ఎలా ఆటో ఉండడానికి పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ గమనిస్తున్నది 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, BS6 ఫేజ్ 3 రూల్స్ అనేవి మనకి ఏప్రిల్ 2023 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇదొకటి. రెండవది, మ్యాండేటరీ 6 ఎయిర్ బ్యాగ్స్ రూల్ ఉంది కదా, ప్రతి కార్లోనూ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని, అది అక్టోబర్ 2023 నుంచి అమల్లోకి రాబోతుంది. సో ఇలా రెగ్యులేషన్స్ తీసుకురావడం కారణంగా పర్ కాస్ట్ మ్యానుఫ్యాక్చర్ కి తయారు చేయడానికి ఇంకెక్కువ కాస్ట్ పడుతుంది. ఆ కాస్ట్ ని కస్టమర్ కి పాస్ ఆన్ చేసే ప్రయత్నంలో అంత ప్రైస్ ఇంకా హైయర్ ప్రైజ్లకు అలా కార్లు వెళ్తూ ఉంటే ఆర్ ఈ వెహికల్స్ వెళ్తూ ఉంటే కస్టమర్ కొనడానికి ఇష్టపడతాడు. అంత హైయర్ ప్రైస్ పెట్టి అగైన్ అలా కార్ల ప్రైస్లు పెరుగుతూ ఉంటే ఇన్ఫ్లేషన్ కారణంగా పెరగడం, రెగ్యులేటరీ కాస్ట్ పెరగడం, ఈ రెండింటిని కాంబినేషన్ లో చూసినప్పుడు ఇంత ప్రైస్ హైక్స్ ని కస్టమర్స్ ఎలా తీసుకుంటారనేది ఒక బిగ్ క్వశ్చన్. కాబట్టి మార్కెట్ ఎస్టిమేట్స్ ప్రకారం FY23 లో ఆల్మోస్ట్ 23% దగ్గరగా ఆటో స్పేస్ లో గ్రోత్ ఉంటే, పర్టికులర్లీ ప్యాసింజర్ వెహికల్స్ 23% గ్రోత్ ఉంటే, FY24 కి వచ్చేసరికి కేవలం 6% గ్రోత్ ని మార్కెట్ ఎస్టిమేట్ చేస్తుంది. సో చూడాలి రెగ్యులేటరీ కాస్ట్ కారణంగా ఏప్రిల్ నుంచి BS6 ఫేజ్ 3 అండ్ అక్టోబర్ నుంచి మ్యాండేటరీ 6 ఎయిర్ బ్యాగ్, దీని తర్వాత కాస్ట్ ప్రైజింగ్ ఎలా ఉంటుంది అనేది, సేల్స్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఆటో స్పేస్ లో ప్లే చేయాలనుకుంటున్న వాళ్ళు సెలెక్టివ్ గా టైం టు టైం వస్తున్న డేటాని ఆధారంగా చేసుకొని పర్టికులర్ స్పేస్ లో ఉంటున్న ప్లేయర్స్ తో మనం ప్లే చేయాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో M&M అండ్ టాటా మోటార్స్, మారుతి సుజుకి బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ట్రాక్టర్ సెగ్మెంట్ లో ఎస్కాట్, టూ వీలర్ సెగ్మెంట్ లో TVS మోటార్ అండ్ కమర్షియల్ వెహికల్ స్పేస్ లో అశోక్ లీలాండ్ అండ్ ఈవెన్ మెజారిటీ బిజినెస్ టాటా మోటార్స్ కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మనకి బెటర్ ప్లే కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ 2023 ఆటో ఎక్స్పోలో మారుతి సుజుకి వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఎవర్ SUV ఎలక్ట్రిక్ వెహికల్ ని ప్రెజెంట్ చేశారు. అండ్ ఈవెన్ అప్కమింగ్ టైమ్స్ లో సుజుకి వాళ్ళు 10,000 crore దగ్గరగా ఈ సెగ్మెంట్ లో ఖర్చు పెడుతూ ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ ని మారుతి సుజుకి వాళ్ళు కూడా ప్లే చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దీంతో పాటు గ్రీవ్స్ కాటన్ వాళ్ళు కూడా 2023 ఆటో ఎక్స్పోలో వాళ్ళ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ని లాంచ్ చేశారు. ఒకటి గ్రీవ్స్ ELP, ఇంకొకటి గ్రీవ్స్ ELC. ELP అనేది ఎలక్ట్రిక్ ప్యాసింజర్ అండ్ ELC అనేది ఎలక్ట్రిక్ కార్గో. అండ్ వాళ్ళు ఫర్దర్ గా మాట్లాడుతూ ఈ స్పేస్ లో ఇంకొక 1,500 crores దగ్గరగా ఎలక్ట్రిక్ 2 వీలర్ అండ్ 3 వీలర్ స్పేస్ లో గ్రీవ్స్ కాటన్ వాళ్ళు ప్లే చేస్తారనేలా ఇలా అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 7% మూవ్ అయింది. నెక్స్ట్ ఒక బిగ్ అప్డేట్ మనకి సెబీ దగ్గర నుంచి ELSS ఫండ్స్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ట్యాక్స్ ని సేవ్ చేయాలనుకుంటే ELSS మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చేవాళ్ళు కదా. ELSS ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా యాక్టివ్ ELSS మ్యూచువల్ ఫండ్స్ ని మనకి ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో దట్ వాళ్ళకి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. బికాస్ యాక్టివ్ గా ఉంటే ఫండ్ మేనేజర్ కాస్ట్ అని చెప్పి మన దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు. అండ్ సెబీ వాళ్ళ రూల్స్ ప్రకారం ఏదైనా ఒక కేటగిరీ అండ్ పర్టికులర్ స్కీమ్ లో ఒక మ్యూచువల్ ఫండ్ మాత్రమే ఉండాలి. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఒక ఫండ్ హౌస్ అయితే నేను ELSS రిలేటెడ్ గా ఒక మ్యూచువల్ ఫండ్ ని నేను మీకు ఆఫర్ చేసి ఉండాలి. కాబట్టి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు పాసివ్ ELSS మ్యూచువల్ ఫండ్స్ ని ఆఫర్ చేయట్లేదు. యాక్టివ్ అంటే ఓకే, ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తుంటారు అనుకుందాం. మరి పాసివ్ ELSS మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? పాసివ్ అంటే ఏదైనా ఇండెక్స్ ని కానీ ఏదైనా పర్టికులర్ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ని ట్రాక్ చేస్తూ వాటిల్లో ఇంకా ఎటువంటి ఫండ్ మేనేజర్ ఒక ఇంటర్వెన్షన్ లేకుండా ఫిక్స్డ్ వెయిటేజ్ తో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంది. సో దట్ అక్కడ మనకి ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటూ బెటర్ రిటర్న్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్ని కూడా యాక్టివ్ ELSS మ్యూచువల్ ఫండ్స్ ని ఆఫర్ చేస్తూ వచ్చాయి. కానీ సెబీ వాళ్ళు నేను ఒక బిగ్ పాజిటివ్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఏదైనా ఒక ఫండ్ హౌస్ ఇప్పటి వరకు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ లో ELSS స్కీమ్ ని ఆఫర్ చేస్తుంటే వాళ్ళు పాసివ్ ELSS ఫండ్ ని కూడా ఆఫర్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ ఎగ్జిస్టింగ్ గా ఆఫర్ చేస్తున్న ELSS మ్యూచువల్ ఫండ్ లోకి ఫండ్ ఫ్లో ని ఆపిన తర్వాత, ఎగ్జిస్టింగ్ గా వాళ్ళకి ఒక యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ కానీ ELSS స్కీమ్ లో ఉంటే అందులో వస్తున్న ఫండ్స్ ని ఆ సబ్స్క్రిప్షన్స్ ని ఆపిన తర్వాతే వాళ్ళు పాసివ్ ELSS మ్యూచువల్ ఫండ్ ని ఆఫర్ చేయొచ్చని అండ్ 3 years తర్వాత రెండు ఫండ్స్ ని మర్జ్ చేయాల్సి ఉంటుందనేలా సెబీ వాళ్ళు అప్డేట్ చేశారు. సో లాజికల్ గా థింక్ చేస్తే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ని ఆఫర్ చేస్తున్న ఏ ఫండ్ హౌస్ కూడా పాసివ్ మ్యూచువల్ ఫండ్ ని ఆఫర్ చేయదు. బికాస్ వాళ్ళకి రెవెన్యూ తగ్గుతుంది కాబట్టి. కానీ కాంపిటీషన్ ఎక్కువ అయితే ఎక్కువ మంది పాసివ్ మ్యూచువల్ ఫండ్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటే త్రూ దట్ కాంపిటీషన్ మార్కెట్ షేర్ ని సస్టైన్ చేసుకోవడానికైనా ఈ మ్యూచువల్ ఫండ్స్ పాసివ్ ELSS ఫండ్స్ ని ఆఫర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం లాంగ్ టర్మ్ కి అనుకున్నప్పుడు ట్యాక్స్ అడ్వాంటేజ్ కూడా పొందడానికి ఇక నుంచి అప్కమింగ్ టైమ్స్ లో పాసివ్ ELSS మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఆల్రెడీ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కేవలం పాసివ్ ELSS మ్యూచువల్ ఫండ్స్ ని ఆఫర్ చేస్తున్నాయి. కానీ అప్కమింగ్ టైమ్స్ లో ఈ ట్రెండ్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. క్రెడిట్ సూస్ వాళ్ళు ఈ అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఏ స్టాక్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయని వీటి రిలేటెడ్ ఉన్న థీమ్ గురించి మాట్లాడుతూ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ వాటి లాస్ట్ 10 years ఒక యావరేజ్ వాల్యుయేషన్స్ కంటే ప్రెసెంట్ కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంటున్నాయని, కొంత ప్రీమియం వాల్యుయేషన్ లో ఉంటున్నాయని. ఇన్ఫాక్ట్ ప్రెసెంట్ ఇండియా ఒక మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీకి అండ్ ఇతర కంట్రీస్ తో కంపేర్ చేస్తే రెసిలియంట్ గ్రోత్ కి ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఆ ప్రీమియం వాల్యుయేషన్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కి ఇవ్వచ్చని అండ్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది కార్పొరేట్ ఎర్నింగ్స్ FY24 అండ్ ఈవెన్ FY25 లో మీన్స్ ఈ కంపెనీస్
అన్ని పోస్ట్ చేసే ఎర్నింగ్స్ ఒక యావరేజ్ గ్రోత్ 15% FY24 లో 13% FY25 లో ఉంటుందని అండ్ ప్రెసెంట్ ఉంటున్న థీమ్స్ ని బేస్ చేసుకొని లార్జ్ క్యాప్ స్టాక్స్ లో గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హావెల్స్ ఇండియా, హిందుస్థాన్ ఏరోనాటిక్, హిందుస్థాన్ యూనిలివర్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్ అండ్ మహీంద్రా, మ్యారికో అండ్ SBI ని, వెరాజ్ ఇన్ మిడ్ క్యాప్స్ లో అసాహి ఇండియా, ప్రాంప్టన్ కన్స్యూమర్, డిక్సాన్, జేబీ కెమికల్స్, పిఐ ఇండస్ట్రీస్, పీవీఆర్, సన్టెక్ రియాల్టీ అండ్ వినతి ఆర్గానిక్స్ ని ఈ పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్ గా గుడ్ గ్రోత్ ఉంటుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ అండ్ ఇవి అప్కమింగ్ టైమ్స్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాయని స్విట్జర్లాండ్ కి సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన క్రెడిట్ సూస్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ RVNL, వీళ్ళకి 1134 crore విలువ చేసే ఆర్డర్ చెన్నై మెట్రో వాళ్ళ దగ్గర నుంచి లభించింది. ఆర్డర్ దేనికోసం 10 kilometers viaduct and 9 elevated metro stations ని చెన్నైలో నిర్మించడం కోసం ఈ ఆర్డర్ లభించిందని RVNL వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ పిరమాల్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. పిరమాల్ ఫార్మా ఫెసిలిటీ రిలేటెడ్ గా US FDA వాళ్ళు 6 అబ్జర్వేషన్స్ దగ్గరగా వీళ్ళ USA మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ, లెక్సిటన్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ఇష్యూ చేశారు. అండ్ ఈ అబ్జర్వేషన్స్ ఇస్తూ ఇవన్నీ కూడా వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అనే క్లాసిఫికేషన్ ఇస్తుండేసరికి, VAI ఇస్తుండేసరికి ఏం పెద్ద ఇంపాక్ట్ ఇవాళ స్టాక్ ప్రైస్ పైన చూపించలేదు. బట్ కంపెనీ చెప్తున్నది ఈ అబ్జర్వేషన్స్ కి విత్ ఇన్ ద టైమ్ లైన్ రెస్పాండ్ అయ్యి వీటిని క్లియర్ చేసుకుంటామని. నెక్స్ట్ షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ శ్రీ రేణుకా షుగర్స్, వీళ్ళు 27th జనవరిన బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి నాన్ కన్వర్టబుల్ డెబెంచర్స్ ని కన్సిడర్ చేయడానికి అండ్ వాటి రిలేటెడ్ ఉన్న టర్మ్స్ ని చేంజ్ చేయడానికి డెసిషన్ తీసుకుంటారని అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఉత్తమ్ షుగర్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళకి ప్రీవియస్ గా ఉంటున్న ఇథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీ 150 kiloliters per day ఉంటే, మీన్స్ 150 KLPD ఉంటే దాన్ని 100 KLPD పెంచుతూ వీళ్ళకున్న ప్రెసెంట్ 150 ని 250 KLPD కి ఇంక్రీజ్ చేసుకుంటారనేలా. దానికోసం 56 crores ఖర్చు అవుతుంది. అండ్ ఆ మనీ త్రూ ఇంటర్నల్ అక్రూవల్స్ అండ్ ఇతరుల దగ్గర నుంచి అప్పు తీసుకోవడం కారణంగా వాళ్ళ ఇథనాల్ కెపాసిటీని వాళ్ళు పెంచుకుంటున్నారనేలా ఉత్తమ్ షుగర్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫోర్డ్ వాళ్ళకి సంబంధించిన గుజరాత్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని టాటా మోటార్స్ వాళ్ళు అక్విజిషన్ చేస్తారనేలా ప్రీవియస్ గా అప్డేట్ ఉంది కదా. అండ్ ఇది ప్యూర్లీ ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్ గా యూజ్ చేస్తారనేలా స్పెక్యులేషన్ ఉంది. దీనికి తగ్గట్టే టాటా మోటార్స్ వాళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ అయిన ఈవీ యూనిట్ అయిన టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు ఫోర్డ్ వాళ్ళకి సంబంధించిన సంస్థలో ఉంటున్న, మీన్స్ గుజరాత్ లో ఉంటున్న వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని అక్విజిషన్ చేశారని అండ్ ఆ ప్రాసెస్ ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయిందనేలా టాటా మోటార్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ IEX గురించి మాట్లాడుకోవాలి. IEX వాళ్ళు ప్రీవియస్ గా ప్రకటించిన బైబ్యాక్ ఇవాల్టి నుంచి ఓపెన్ అయింది. అది ఓపెన్ మార్కెట్ బైబ్యాక్. 200 rupees per షేర్ కి మించకుండా బైబ్యాక్ చేస్తారన్నారు. 98 crores పెట్టి అప్కమింగ్ టైమ్స్ లో స్లోగా మార్కెట్ నుంచి షేర్స్ కొంటారన్నారు. సో ఆ పర్టికులర్ బైబ్యాక్ ఇవాల్టి నుంచి ఓపెన్ అయిందనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా అప్డేట్ అవుతుంది. అగైన్ ఈ బైబ్యాక్ లో మనం పార్టిసిపేట్ చేయడానికి ఏం లేదు, అది ఓపెన్ మార్కెట్ నుంచే చేస్తూ ఉంటారు. ఇవాళ నుంచి బైబ్యాక్ ఓపెన్ అవుతుందంటే దాన్ని అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక క్వశ్చన్ వస్తుంది కదా, అది అవ్వదు. అది ఓపెన్ మార్కెట్ బైబ్యాక్. 98 crores కి ఎన్ని షేర్స్ అయితే వస్తాయో అన్ని షేర్స్ ని గ్రాడ్యువల్ గా, ఈవెన్ ఆ షేర్ ప్రైస్ పెరుగుతున్నా 200 rupees per షేర్ మించినంత వరకు కూడా వీళ్ళు గ్రాడ్యువల్ గా ఓపెన్ మార్కెట్ నుంచి నెక్స్ట్ 6 months లో ఆ బైబ్యాక్ ని కంప్లీట్ చేస్తారు. దీని కారణంగా ఏమవుతుంది, ఫ్రీ ఫ్లోట్ లైక్ మార్కెట్ లో ఉంటున్న షేర్స్ ఒక సంఖ్య తగ్గుతుంది. సో అప్కమింగ్ టైమ్స్ లో ఏదైనా పాజిటివ్ అప్డేట్ వస్తున్నప్పుడు స్టాక్స్ పెరిగే ఒక ప్రాబబిలిటీ పెరుగుతుంది అండ్ ఈవెన్ రిటర్న్ రేషియోస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. కానీ ఇది చాలా చిన్న బైబ్యాక్ మార్కెట్ క్యాపిటల్ తో కంపేర్ చేసినప్పుడు. కానీ యూజువల్ గా ఓపెన్ మార్కెట్ నుంచి బైబ్యాక్ చేస్తున్నప్పుడు ఇందాక మాట్లాడుకున్న అడ్వాంటేజ్ ఆ స్టాక్ పొందుతుంది. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించిన మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా వాటాని ప్రీవియస్ గా ఎక్విజిషన్ చేశారు కదా, అందులో భాగంగానే అడిషనల్ ఇంకొక 7% వాటాని కూడా కొనబోతున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో టోటల్ మ్యాక్స్ లైఫ్ రిలేటెడ్ గా టోటల్ ఈక్విటీ 192 crore షేర్స్ దగ్గరగా ఉంటే అందులో 7% అంటే 13.4 crore షేర్స్ దగ్గరగా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన షేర్స్ ని మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర నుంచి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కొనబోతున్నారన్న అప్డేట్స్ తో మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవాళ ఇంట్రాడే లో 3% అబౌవ్ మూవ్ అయింది. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ఎయిర్టెల్ రిలేటెడ్ గా JP Morgan వాళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన ఓవర్ వెయిట్ రేటింగ్ నుంచి కట్ చేస్తూ అండర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 710 అని ఇలా అప్డేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు భారత్ ఎయిర్టెల్ ని నెగిటివ్ గా చూస్తున్నారు అని టార్గెట్ ని కూడా 860 నుంచి 710 కట్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు మెన్షన్ చేసిన 3 important రీజన్స్. ప్రీవియస్ గా అనుకున్న దానికంటే వీళ్ళు 5G రిలేటెడ్ గా అండ్ ఇతర ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారని, నెక్స్ట్ ఈ టారిఫ్ హైకిల్ ని వీళ్ళు ఎప్పుడు చేస్తారన్న ఒక క్వశ్చన్ మార్క్ వీళ్ళకి ఎక్కువగా ఉందని అలా JP Morgan వాళ్ళు చెప్తున్నారు. బికాస్ ఇన్ఫ్లేషన్ కారణంగాను ప్రైజులు పెరిగాయి, లైక్ ప్రజలు కొంటున్న నిత్యావసర సరుకులు అండ్ ఇతర ధరలన్నీ పెరిగాయి. ఇలాంటి సమయంలో అగైన్ ఈ ప్లాన్ ప్రైజ్లు, టారిఫ్ ప్రైజ్లు పెంచడం కారణంగా వాళ్ళ బిజినెస్ ఏదైనా ఇంపాక్ట్ అవుతుందన్న ఒక ఆలోచనలో కూడా టెలికాం కంపెనీస్ 2022 లో తీసుకున్నంత యాక్టివ్ హైక్స్ 2023 లో తీసుకోకపోవడానికి ఛాన్స్ ఉందని, ఈవెన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటితో 2023 లో టెలికాం కంపెనీస్ అని ఎక్కువగా 5G రోల్అవుట్ మీద ఫోకస్ చేస్తాయి.
కానీ ఎగ్జిస్టింగ్ ఉన్న టారిఫ్ ప్రైజులు పెంచో అండ్ ఈవెన్ 5G ప్రైజెస్ ని కూడా 4G ప్రైజులకి ఈక్వల్ గానే ప్రెసెంట్ ఈ కంపెనీస్ అందిస్తున్నాయని. బికాస్ 4G ప్రైస్ కంటే 5G ప్రైస్ ఎక్కువగా పెడితే పీపుల్ దాని అడాప్షన్ తక్కువ అవుతుంది కాబట్టి, మీన్స్ ప్రజలు ఎక్కువగా 5G కి అడాప్ట్ అవ్వరు కాబట్టి ప్రజల్ని ఫస్ట్ ఆ స్పీడ్ కి అలవాటు చేసి, ఆ 5G స్పీడ్ కి అలవాటు చేసి తర్వాతే 4G కంటే 5G ఇంటర్నెట్ ప్రైజులను పెంచే ఆలోచనలో టెలికాం కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఆ 5G రేట్లను కూడా ప్రెసెంట్ ఉంటున్న 4G రేట్ల కంటే ఎక్కువగా పెంచే ఒక స్కోప్ లేదు కాబట్టి నియర్ టర్మ్ నార్మల్ టారిఫ్ ప్రైజులు కానీ 5G టారిఫ్ ప్రైజులు కానీ భారత్ ఎయిర్టెల్ వాళ్ళు పెంచే పరిస్థితుల్లో లేరు కాబట్టి వీటన్నిటిని వీళ్ళు మెన్షన్ చేస్తూ, దీంతో పాటు జియో వాళ్ళు ప్రీమియం కస్టమర్స్ రిలేటెడ్ గా ఎక్కువగా ఫోకస్ చేస్తూ వాళ్ళని అక్విజిషన్ చేసే ఒక బిజినెస్ ప్లాన్స్ లో ఉన్నారు కాబట్టి భారత్ ఎయిర్టెల్ వాళ్ళ దగ్గర ఉంటున్న ప్రీమియం కస్టమర్స్ ని వాళ్ళు నిలబెట్టుకోవాలంటే ఇంకా ఎక్కువ స్పెండ్ చేస్తూ వాళ్ళకి ఇంకా మెరుగైన సేవలను అందించాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఇంకొక బర్డన్ గా భారత్ ఎయిర్టెల్ కి అప్కమింగ్ టైమ్స్ లో ఉండబోతుందని ఈ రీజన్స్ తోనే వీళ్ళు భారత్ ఎయిర్టెల్ రిలేటెడ్ గా టార్గెట్ ని 860 నుంచి 710 కట్ చేశారనేలా జేపీ మోర్గన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆదాని విల్మర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు Q3 బిజినెస్ అప్డేట్ ని వీళ్ళు పోస్ట్ చేశారు. వీళ్ళ రిలేటెడ్ గా మల్టిపుల్ బిజినెస్ సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులో ఎడిబుల్ ఆయిల్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఈ సెగ్మెంట్ లో వాల్యూ పరంగా చూస్తే హై సింగిల్ డిజిట్, వాల్యూమ్ పరంగా చూస్తే హై టీన్ డిజిట్స్ లో డేటాని పబ్లిష్ చేశారు. ఈ రెండింటిని కూడా మనం పాజిటివ్ గా చూడాలి. బట్ దీనికంటే ఇంకా ఎక్కువ పాజిటివ్ థింగ్ వీళ్ళ ఫుడ్ అండ్ FMCG సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ లో వీళ్ళు ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గ్రోత్ ని కనబర్చారు. వాల్యూ పరంగా 40% అండ్ వాల్యూమ్ పరంగా 20% దగ్గరగా గ్రోత్ ఈ సెగ్మెంట్ లో తీసుకురాగలిగారు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. నెక్స్ట్ నువామా వాళ్ళు ఐటీసీ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 400 అని. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ వాళ్ళు పెద్దగా సిగరెట్స్ రిలేటెడ్ గా టాక్సెస్ ని పెంచలేదని, కానీ ఈ బడ్జెట్ లో సిగరెట్ రిలేటెడ్ గా, టొబాకో రిలేటెడ్ గా ట్యాక్స్ హైక్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందని అండ్ కస్టమర్స్ కూడా మీన్స్ ఈ టొబాకో, ఈ సిగరెట్ ప్రొడక్ట్స్ ని వాడుతున్న వాళ్ళు కూడా 12% దగ్గరగా ప్రైజెస్ పెరిగితే అంతవరకు బానే ఉంటుంది. కానీ అబౌట్ 12% ట్యాక్స్ హైక్ కానీ జరుగుతున్నట్లయితే అది కన్స్యూమర్స్ ఒక వాల్యూమ్స్ ని ఇంపాక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుందని, మోస్ట్లీ ట్యాక్స్ ఒక హైక్ అనేది నియర్లీ 12% ఉంటుందని వీళ్ళు ఎస్టిమేట్ చేస్తూ ఈసారి సిగరెట్ పర్టికులర్ గా ఆర్గనైజ్డ్ సిగరెట్ ప్లేయర్స్ రిలేటెడ్ గా మంచి బిజినెస్ జరిగిందని, వీటి రిలేటెడ్ గా ఐటీసీ ని పాజిటివ్ గా చూస్తూ స్టాక్ టార్గెట్ ని 400 గా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 17,840 అండ్ బిలో 17,770 అండ్ ఎక్కించి టాప్ సైడ్ 18,020 అండ్ అబౌవ్ 18,120 అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 41,920 అండ్ బిలో 41,620 అండ్ ఎక్కించి అబౌవ్ 42,450 అండ్ 42,590. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీస్ లో ఉంటున్న డేటాని కంబైన్ చేస్తూ ఉంటే 18,000 దగ్గర కాల్ రేటింగ్ సిగ్నిఫికెంట్ గానే కనిపిస్తుంది. బట్ ప్యారల్ గా పుట్ రైటింగ్ కూడా అక్కడ ఉంది కాబట్టి 18,000 రెసిస్టెన్స్ అనుకోవడానికి లేదు. 18,200 అండ్ 300 దగ్గర కాల్ రేటింగ్ అనదర్ లెవెల్స్ లో బిల్డ్ అవుతుంది కాబట్టి నేను పర్సనలీ 18,300 ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. అండ్ ఫర్ ద సపోర్ట్ 17,500 ని సేఫ్ గా చూడాలనుకున్న వాళ్ళు గమనించవచ్చు. లేదంటే 17,800 ఇమీడియట్ గా ఉంటున్న సపోర్ట్ అది. ఇఫ్ అది బ్రేక్ అయి డౌన్ సస్టైన్ అయిన తర్వాత 1 ట్రేడింగ్ సెషన్ నిన్న క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ 17,500 కి మూవ్ అవ్వాలనుకుంటే 17,800 ని కూడా నియర్ టర్మ్ సపోర్ట్ గా చూడొచ్చు. సో 17,500 to 18,300 ఈ 800 పాయింట్ రేంజ్ నైనా గమనించవచ్చు. ఆ రిస్క్ తీసుకుందాం అనుకుంటే 17,800 to 18,300 ఈ 500 పాయింట్ రేంజ్ ని కూడా ఆప్షన్ సెల్లర్స్ అప్కమింగ్ టైమ్స్ లో నిఫ్టీ రేంజ్ గా గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.